చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా వెట్లాండ్ అంతా పశ్చిమ గోదావరి, కొంత డ్రైల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది. అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి 16-17 కోట్లు, మా పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం 4.5-5 కోట్లు మాత్రమే రావటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతి న్యాయం, కొందరికి అన్యాయం జరిగింది. సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు. ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి, అది అన్యాయం అని కాదు, నేను చెప్పేది అంటే చెప్పనివ్వండి, మీరు ఇంటర్ఫేర్ అవటం కాదు, మంత్రి గారికి చెప్తున్నా. సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది, ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం, ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే, కనీస న్యాయం, మరి అతివృష్టి అనావృష్టి కాకుండా, అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి. ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది ఒక అభ్యర్థన. మీ పరిధిలో ఏమైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్లాండ్స్ని కూడా, డెల్టా ఏరియాను కూడా కనికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన. ఏది మీరంతా డ్రైల్యాండ్ వాళ్ళు, మీరు అబ్జెక్ట్ చేస్తారు. అధ్యక్ష, మీరు అడిగినటువంటి విధానం మొత్తం రాష్ట్రం యూనిట్గా చేస్తే బాగుంటుంది. అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ పల్ల ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కాంపౌండ్ తగ్గుతుంది, పనులు ఎక్కువ ఉంటాయి. ఇది అలా కాకుండా మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి, యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇవ్వమనండి, అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. రాష్ట్రాన్ని సరే, ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం. ఇదేదో తేనెతోటి కదిపినట్టుగా ఉంది కానీ వద్దు. గౌరవనీయ మంత్రివర్యులు, ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, జిల్లా పరిషత్ ఇంకా సెపరేట్ అవ్వలేదు, ఒకే జిల్లా పరిషత్తుగా ఉంది కనుక మాట్లాడటం జరిగింది. సరే, ఒకళ్ళు దేశం అనొచ్చు, ఇంకొకళ్ళు రాష్ట్రం అనొచ్చు, ఇంకొకళ్ళు దేశం అనొచ్చు. ఆనందరావు, మీ సమస్య నా సమస్య ఒకటే, కూర్చోండి. వద్దు, ఎవరికి ఇవ్వాలి? మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడతారు, ఇద్దరు ఒక నిమిషం అంటే. ఆనందరావు ముందు మీరు మాట్లాడండి. ఈ ఎన్ఆర్జీఎస్కు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా యూనిట్ ఉమ్మడి జిల్లా చేసినా చేయకపోయినా ఎందుకు బాగా తక్కువ వస్తుందంటే అధ్యక్ష, వీడ్ రిమూవల్ కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ గతంలో 2014-19లో ఉన్న కొన్ని వర్కులు ఈవేళ లేవు అధ్యక్ష. అవి వెంటనే పెడితే కనుక మ్యాక్సిమం ఇక్కడ కూడా కవర్ అవుద్ది అధ్యక్ష. ఈ వర్క్లైనా పెట్టండి, అంటే ఆయా ప్రాంతాలు, ఒక్కో ప్రాంతం మెట్ట ప్రాంతంలో కొండలో గుట్లు ఉంటాయి అధ్యక్ష, తవ్వొచ్చాయి. మా కొండలో గుట్లు లేవు అధ్యక్ష, మేము తవ్వలేము. కాబట్టి మేము కాలువలు తవ్వుకోవటాకో, లేకపోతే బొద్దులు తవ్వుకోవటాకో, లేకుంటే వీడ్ రిమూవల్కో, లేకుంటే జంగిల్ క్లియరెన్స్కో, ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడేవి ఏమున్నాయో అవన్నీ చేసుకోవడానికి పెడితే, ఒకవేళ జిల్లా యూనిట్ చేయకపోయినా పర్లేదు సార్. ఇది చేయం అది చేయమంటే మట్టుకు మేము అన్యాయం అయిపోతాం సార్. ఇది బట్టి ఖచ్చితంగా సార్. జోగేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో మీరు చెప్పినట్లుగా ఆనందరావు చెప్పింది కూడా చాలా సమంజసం సార్. ముఖ్యంగా దీని మీద ఈ అన్యాయం మళ్ళీ నిలబెడుతున్నారు కాబట్టి దీన్ని అందరికీ సమన్యాయం చేయమని చెప్పి కోరుతూ, ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి